నమస్తే నేను రోజా వెల్కమ్ టు 30/60 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ ఏపీలో ఒకేసారి 7 ప్రధాన కంపెనీలకు శ్రీకారం ఈ రోజు ప్రారంభించనున్న మంత్రి లోకేష్ నేడు వరంగల్ జైలుకు టీటీడీపీ నేతలు అరెస్ట్ అయిన మిర్చి రైతులకు పరామర్శ 12 రోజులైన వీడని కిడ్నాప్ మిస్టరీ ఆచూకీ లేని గుంటూరు బాలిక అంతర్గత విభేదాలతో ఆమ్ ఆద్మీ పార్టీలో సంక్షోభం భవిష్యత్ కార్యాచరణపై నేడు కుమార్ విశ్వాస్ ప్రకటన హోమ్ గ్రౌండ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గ్రాండ్ విక్టరీ యువరాజ్ మెరుపు ఇన్నింగ్స్ వృధా ఏపీ సీఎం చంద్రబాబు బృందం ఇవాళ ఢిల్లీ వెళ్లనుంది. అక్కడి నుంచి రేపు అమెరికా పర్యటనకు బయలుదేరనుంది. 11వ తేదీ వరకు అక్కడే ఉంటారు. వాషింగ్టన్ డీసీ, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, షికాగోల్లో పెట్టుబడుల వేట సాగించనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు సహా 14 మంది సభ్యుల బృందం వెళ్తుంది. పెట్టుబడుల ఆకర్షణ, ఏపీలో ఐటీ పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఏపీ రాజధాని అమరావతికి ఐటీ కళ సంతరించుకోనుంది. నేడు ఒకేసారి 7 కంపెనీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. విజయవాడలోని మేధా టవర్స్ లో ఈ రోజు 7 కంపెనీలు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఐటీ తయారీ కేంద్రంగా అమరావతి మారనుంది. ఐటీ మంత్రి లోకేష్ ఈ కంపెనీలను ప్రారంభించనున్నారు. వీటిలో 1600 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రవాస తెలుగు సొసైటీ చొరవతో మరిన్ని కంపెనీలు రానున్నాయి. ఇవాళ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరంగల్ జైల్లో ఉన్న మిర్చి రైతుల్ని పరామర్శిస్తారు. ఖమ్మం మార్కెట్ యార్డ్ ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వారిని కలవనున్నారు. రైతులు, విద్యార్థుల పట్ల కేసీఆర్ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. పశు వైద్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోరుతూ వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు చేసిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలోని డి బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 14 నుంచి 30వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో తెలుగు మీడియం నుంచి 48%, ఇంగ్లీష్ మీడియం నుంచి 52% మంది ఉన్నారు. అయితే ఫిజికల్ సైన్స్ పేపర్ స్థాయికి మించి ఉండటంతో ఎలాంటి ఫలితాలు వస్తాయో అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఆప్ ని కుదిపేస్తున్నాయి. కీలక నేత కుమార్ విశ్వాస్ రాజీనామా చేయడంతో ఆప్ లో భారీ సంక్షోభం తలెత్తింది. ఇవాళ కుమార్ విశ్వాస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఆ వెంటనే ఆప్ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆప్ లో అసమ్మతి, కేజ్రీవాల్ పై నిరసన రోజురోజుకి పెరిగిపోతోంది. అయితే కుమార్ పై మనీష్ సిసోడియా మండిపడ్డారు. పార్టీలో చీలిక తెచ్చేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నాయని కుమార్ విశ్వాస్ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. 42-58 నిష్పత్తి ప్రకారం ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంకు వాటాలుగా నిర్ణయించింది. సిమెంట్ రేట్లను తగ్గించకపోతే ఆయా కంపెనీలకు ఇచ్చే రాయితీలు నిలిపివేయాలని డిసైడ్ అయింది కేబినెట్. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ స్కీమ్ కింద 2 ఏళ్లలో 4 లక్షల ఇళ్లు మంజూరుకు 800 కానిస్టేబుల్ నియామకానికి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. గుంటూరులో రైతు దీక్ష ముగింపు సభలో సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు విపక్ష నేత జగన్. రైతుల ఓట్ల కోసం ఎన్నికల వేళ మోసపూరిత హామీలిచ్చారని, అధికారంలోకి వచ్చాక హామీల్ని పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. అన్నదాతల్ని మోసం చేయడంలో చంద్రబాబు రికార్డులెవరూ బద్దలు కొట్టలేరని ఎద్దేవా చేశారు. ఏపీ మంత్రి లోకేష్ పై సెటైర్లేశారు వైసీపీ అధ్యక్షుడు. సొంత పార్టీ నేతలే లోకేష్ ను లో క్యాష్ అంటున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ రైతులపై ఉండకపోవడం వల్లే ఇలాంటి పేర్లొస్తాయన్నారు జగన్. జగన్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు మంత్రి లోకేష్. తనపై వచ్చిన విమర్శలకు పనితీరుతోనే సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. జగన్ దీక్షలో చిత్తశుద్ధి లేదని ఎదురుదాడికి దిగారు. తనను తిట్టడానికే దీక్ష చేసినట్టుందని ఆరోపించారు.
ఊహాగానాలకు తెరదించారు ఆనం బ్రదర్స్. టీడీపీని వీడేది లేదని తేల్చి చెప్పారు. తమ సేవల్ని పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలని సీఎంకి తెలుసన్నారు. విపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆనం వివేకానంద. జగన్ కు మిరపకాయ అంటే తెలియదని, రైతుల్ని దగా చేసేందుకే దీక్ష చేశారని ఆరోపించారు. సీఎం కావాలన్న జగన్ కలలు పగటి కల్లేనన్నారు. అన్నదాతల ఆక్రందనపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. క్వింటా మిర్చికి 11,000 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశీ కంపెనీలపై ఉన్న శ్రద్ధ అన్నం పెట్టే రైతన్నపై లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, రైతు కన్నీరు పెట్టడం దేశానికి మంచిది కాదన్నారు. ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేయాలో చెప్పడంలో వ్యవసాయ శాఖ విఫలమైందన్నారు పవన్. దిగ్విజయ్ ట్విట్టర్ పోస్టింగ్స్ పై తెలంగాణ పోలీస్ శాఖలో హాట్ గా డిస్కషన్స్ నడుస్తున్నాయి. పోలీసుల్ని అపఖ్యాతి చేసేలా దిగ్విజయ్ చేసిన ట్వీట్ల వెనకాల ఎవరున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ వ్యాఖ్యల వెనుక ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక సీనియర్ ఐపీఎస్ ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఓ ముఖ్యమైన విభాగానికి చీఫ్ గా ఉన్న సదరు అధికారి చెప్పిన మాటల వల్లే దిగ్విజయ్ అలాంటి ఆరోపణలు చేసుంటారన్న టాక్ నడుస్తోంది. యాంటీ టెర్రరిస్టుల మీటింగ్ ను 3 నెలలకోసారి నిర్వహిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఉగ్రవాదం కట్టడికి తీసుకుంటున్న చర్యలపై యాంటీ టెర్రర్ స్క్వాడ్స్ కు ఆయా రాష్ట్రాల డీజీపీలు వివరిస్తారు. అయితే అంతర్గత మీటింగ్ వ్యవహారాలను పొలిటికల్ లీడర్స్ కు లీకులు చేయడం సమంజసం కాదంటూ యూపీకి చెందిన ఐపీఎస్ పై తెలంగాణ పోలీసులు కేంద్రానికి కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు దిగ్విజయ్ ఆరోపించినట్లుగా తమకు తెలియకుండా ఎవరైనా వెబ్సైట్స్ నిర్వహిస్తున్నారా అన్న కోణంలోనూ విచారణ చేపట్టారు తెలంగాణ పోలీసులు. తెలంగాణ పోలీసులపై ఆరోపణలు చేయడం తగదని దిగ్విజయ్ సింగ్ పై మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. సర్కార్కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకని ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారన్నారు హోంమంత్రి నాయిని. చేసిన వ్యాఖ్యల్ని నిరూపించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 సార్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి పోలీసు వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు డిఎస్. దిగిరాజా ఎక్కడుంటే అక్కడ కాంగ్రెస్ పని గోవిందా అని ఎద్దేవా చేశారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టనున్న 310 బస్సులు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మినీ బస్సులున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో నూతన బస్సులను ప్రారంభిస్తారు. కొత్తగా రోడ్డెక్కే వాటిలో మినీ పల్లె వెలుగు, వజ్ర ఏసీ మినీ, నాన్ ఏసీ బస్సులతో పాటు రాజధాని, సూపర్ లగ్జరీ, బయోడీజిల్, గరుడ ప్లస్ సర్వీసులున్నాయి. ఇంటి నుంచి ఇంటికి చేర్చేలా హైదరాబాద్ నుంచి వరంగల్, నిజామాబాద్ నగరాలకు వజ్ర బస్సులను తిప్పనుంది ఆర్టీసీ. తెలంగాణ విద్యుత్ శాఖలో భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. 13,357 ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు 1,500 నాన్ టెక్నికల్ పోస్టులు నియమించనున్నారు. మరో 10,000 మందికి పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి. రాష్ట్రావతరణ దినోత్సవాలను పురస్కరించుకుని నూతనంగా ఏర్పాటైన తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఈ మహాసభలు నిర్వహిస్తామన్నారు సీఎం కేసీఆర్. వివిధ దేశాల్లో ఉన్న తెలుగు భాషాభిమానులు, పండితులు హాజరవుతారన్నారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ, జానపద అకాడమీలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. టీచర్ల గైర్హాజరు, విధుల్లో నిర్లక్ష్యంపై సీరియస్ గా ఉన్న తెలంగాణ విద్యాశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ మిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బీఓటీ పద్ధతిలో తొలి ఏడాది 6,000 పాఠశాలల్లో అమర్చాలని ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మోడల్ రెసిడెన్షియల్ జిల్లా పరిషత్ హైస్కూళ్లలో వీటిని అమరుస్తారు. రైతులకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టుల పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గులివాడలో పంప్ హౌస్ నిర్మాణానికి రైతుల భూముల్ని బలవంతంగా సేకరించడాన్ని తప్పుపట్టారు ఆయన. పోలీస్ పహారాలో చేపడుతున్న ప్రాజెక్టు పనుల్ని నిలిపివేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. హైకోర్టులో స్టే ఉన్నా పరిహారం ఇవ్వకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టడంపై కోదండరాంకు తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బూక్యా తండాలోని రైతు కుటుంబాన్ని పరామర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. మిర్చి రైతు కష్టాలు పట్టించుకోకుండా వారిపై అక్రమ కేసులు పెట్టడం అమానవీయమంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు మల్లు భట్టి విక్రమార్క. టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటయ్యాక రైతులు దగాకు గురవుతున్నారని ఆరోపించారు. అన్నదాతలపై పెట్టిన కేసుల్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు వి హనుమంతరావు.
జయశంకర్ జిల్లాలో మిర్చి రైతులు కన్నెర్ర చేశారు. గిట్టుబాటు ధర కోరుతూ ములుగులో ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. గత ఏడాది క్వింటా 12,000 రూపాయలు పలికితే ఇప్పుడు 3,000 పలకడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైనే మిర్చి బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు అభ్యర్థులు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ప్రిలిమినరీ ఫలితాలు వచ్చిన నెల వ్యవధిలోనే మెయిన్స్ పెడితే 18 సబ్జెక్టులు చదివేందుకు సమయం సరిపోదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్థులు. ప్రిలిమినరీలో రిజర్వేషన్ ఊసెత్తకుండా మెయిన్స్ ఎంపిక చేశారని, దీనివల్ల రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. చట్టాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ప్రజా గాయకుడు గద్దర్. అప్పుడే అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి పూర్తి స్థాయిలో సార్థకత ఉంటుందన్నారు. ఓయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బషీర్బాగ్లోని పీజీ లా కాలేజీలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన ప్రదర్శనను గద్దర్ తిలకించారు. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే చాలా మంది తమ హక్కులను ప్రశ్నించలేకపోతున్నారన్నారు. కొత్తగూడెం జిల్లాలో ఎలుగుబంటి అందరినీ బెంబేలెత్తించింది. పాల్వంచ మండలం మల్లారం గ్రామంలో తునికాకు సేకరణకు వెళ్లిన యువకుడిపై దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన రవిబాబుకు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఎలుగుబంటి దాడితో అటవీ ప్రాంతానికి సమీప గ్రామమైన మల్లారం వాసులు ఆందోళన చెందుతున్నారు. బాసర IIIT రెండో స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న యూపీఎస్సీ మాజీ చైర్మన్ రాజేష్ ఠాండన్ 126 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఇందులో 7 గోల్డ్ మెడల్ అందుకున్నారు. పట్టాలు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలో జలాశయాలు డెడ్ స్టోరేజ్ కు చేరుకోవడంతో ప్రజలకు తాగు, రైతులకు సాగునీటి కష్టాలు అధికమయ్యాయి. ప్రాజెక్టులు దిగువ ప్రాంతమంతా మట్టి తేలి రాళ్లతో దర్శనమిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు అందాలు కనుమరుగయ్యాయి. బోటింగ్ లేక పర్యాటకులు నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. పాకిస్తాన్ పైశాచిక దాడులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురంలో దాయాది దేశం జాతీయ జెండాను దగ్ధం చేశారు స్థానికులు. పాక్ సైన్యం ముష్కరుల దాడుల్లో అమరులైన వీరులకు ఆత్మశాంతి చేకూరాలంటూ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మద్యం తేడాగా ఉందని అనుమానం వ్యక్తం చేసిన మందుబాబులపై దాడికి పాల్పడింది బార్ యాజమాన్యం. బార్ సిబ్బంది కర్రలతో రోడ్డుపైకి వచ్చి మరీ తరిమి కొట్టారు. ఈ ఘటన మహబూబాబాద్లో జరిగింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఇద్దరు స్నేహితులకు పార్టీ ఇవ్వడానికి వెంకటరమణ బార్కు వెళ్లిన ఎల్లయ్యకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మందు వాసన చూసి అనుమానం వ్యక్తం చేసేసరికి ముగ్గురిని చితకబాదారు బార్ వర్కర్లు. తీవ్ర గాయాల పాలైన బాధితులు కంప్లైంట్ చేసినా తొలుత పోలీసులు పట్టించుకోలేదు. అయితే దాడిని ఓ వ్యక్తి సెల్ ఫోన్లో చిత్రీకరించి పోలీసులకు చూపించడంతో కేసు నమోదైంది. పలు రాష్ట్రాల్లో లారీ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు గుంటూరు రూరల్ పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురానికి చెందిన అచ్చంట గంగాధర్ మరో 8 మందితో కలిసి గ్యాంగ్ గా ఏర్పడి చోరీలు చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల నుంచి 56 లక్షల నగదు, 7 లారీలు స్వాధీనం చేసుకున్నారు. 2 బైకులు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, తుపాకీ బుల్లెట్లను సీజ్ చేశారు. చెరువులో తెప్పపై విహరించాలనే సరదా ఇద్దరిని బలిగొంది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని చిన్నపూర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. రాయికల్కు చెందిన రాజు, వెంకటేష్ చిన్నపూర్లోని శ్రవణ్ ఇంటికి వేసవి సెలవులకు వెళ్లి దిగతి జీవులయ్యారు. ముగ్గురు వెళ్తున్న సమయంలో తెప్ప బోల్తా పట్టడంతో ఇద్దరు నీట మునిగి చనిపోయారు.
రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్లను పట్టుకున్నారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు. మారేడుపల్లికి చెందిన పవన్, సంజయ్ రైళ్లలో చోరీలకు తెగబడ్డారు. కిటికీ వద్ద ఉన్న మహిళల మెడల్లోని బంగారు గొలుసుని తెంచేసేవారు. ఫిర్యాదులు ఎక్కువ కావడంతో నిఘా పెట్టిన రైల్వే పోలీసులు నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. 19 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గడ్డివాములు దగ్ధమయ్యాయి. 15 వార్డు సలాం సెంటర్లో 40 ఎకరాల వరి పంటకు చెందిన 8 గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బులెటిన్ మరి షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. పాకిస్తాన్ దుశ్చర్యలకు బలైన ఆర్మీ సుబేదార్ పరంజీత్ సింగ్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. పంజాబ్లోని తర్న్ తరన్లో పరంజీత్ సింగ్ కు, యూపీలోని దోవరియాలో ప్రేమ్ సాగర్ కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇండియన్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖను సందర్శించారు. నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన కమాండర్లు, బలగాలతో రావత్ సమావేశమై భద్రతపై సమీక్షించారు. పాక్ను లొంగ తీసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఉత్తర కాశ్మీర్లోని ఫ్రాంటియర్ ప్రాంతాలను సందర్శించిన రావత్ జవాన్లకు పలు సూచనలు చేశారు. భారత జవాన్ల తలలు నరికేస్తుంటే బీజేపీ ప్రభుత్వం చేతులు ముడుచు కూర్చుందని మండిపడింది శివసేన. ఈ సమయంలో చేయాల్సింది మన్ కీ బాత్ కాదని గన్ కీ బాత్ అని మోడీని ఉద్దేశించి విరుచుకుపడ్డారు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే. పాకిస్తాన్ ఆగడాలు మితిమీరిపోయాయని, భారత్పై కన్నెత్తి చూడకుండా ఉండేలా బుద్ధి చెప్పాలని కోరారు. గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ప్రభావం చూపలేదని, ఈసారి పాక్ కోలుకోలేని రీతిలో షాక్ ఇవ్వాలన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దుల్లో సుమారు 55 ఉగ్ర శిబిరాలున్నట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందులో 35 పాతవైతే 4 నెలల్లో కొత్తగా 20 ఉగ్ర శిబిరాలు వెలిశాయి. గత ఏడాది భారత ఆర్మీ పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరపడంతో ఉగ్ర శిబిరాలు వెనక్కి మళ్లాయి. అయితే మళ్లీ 20 కొత్త ఉగ్ర శిబిరాలు ఏర్పడటంతో ఈ సంఖ్య 55కు చేరింది. శిబిరాల్లో ఉన్న 160 మంది ఉగ్రవాదులు సమయం చూసి భారత్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తనదైన స్టైల్ను మరోసారి చాటుకున్నారు. వినూత్నంగా కేబినెట్ భేటీ నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశానికి ఎవరి భోజనాలను వారే తెచ్చుకోవాలని ముందుగానే మంత్రులకు సూచించారు. దీంతో మంత్రులంతా తమ తమ క్యారేజీలతో కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. లంచ్ విరామంలో సామూహిక భోజనాలు చేశారు. సీఎం శివరాజ్ సింగ్ తాను తెచ్చిన ప్రత్యేక వంటకాలను మంత్రులకు స్వయంగా వడ్డించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మోడీని గద్దె దింపుతానని శపథం చేశారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. బీహార్లో పార్టీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించిన లాలూ ప్రసాద్ మోడీ చేతిలో దేశం సురక్షితంగా లేదన్నారు. సర్కారును గద్దె దించేందుకు బీజేపీయేతర పక్షాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. బీహార్లో మాదిరిగానే జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేయడం ప్రస్తుతం అవసరమన్నారు లాలూ. టీఎంసీ విజయంతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు పడ్డాయన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎన్నికల్లో గెలిచిన 181 మంది కార్పొరేటర్లను ఆయన అభినందించారు. మోడీ రథం ఢిల్లీలో ఆగిపోతుందని విమర్శించిన వారికి టీఎంసీ ఫలితాలు సమాధానం చెప్పాయన్నారు. కేజ్రీవాల్ నిరాశావాద రాజకీయాలను ప్రజలు తిరస్కరించారన్నారు షా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందన్నారు.